లెట్స్ మేక్ టేస్టీ బటానీ చాట్. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ అబ్దిరిపోతుంది. చాలా హైజెనిక్ గా ఇంట్లోనే టేస్టీగా ఈ బటానీ చాట్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నానబెట్టుకున్న బటానీ వేసుకొని ఇందులోనే బంగాళదుంపలు కూడా వేసి సరిపడా నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు వేసి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకొని తీసేసుకొని బటానీని మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ తరుగు, టమాటో తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బఠానీ కూడా వేసేసుకొని ఇందులోనే ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలను కూడా స్మాష్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడుకుతుండగానే కొద్దిగా పసుపు, సాల్ట్, కారం, ధనియాలు, జీలకర్ర పొడి అలాగే కసూరి మేతి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, కార్న్ఫ్లెక్స్ వేసుకొని తింటే టేస్ట్ అబ్దిరిపోతుంది. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.